మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండే వాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకోసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాధిత మహిళ 27వ తేదీన కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు